హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తున్నా లేదో తెలుసుకుందాము. ఒకవేళ మీ పర్సన్ ప్రపోజ్ చేస్తున్నా తెలుసుకుందాం నియర్ బై ఫ్యూచర్లో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫైల్ సెలెక్షన్ అండి. సో మీ ఫైల్ సెలెక్షన్ బట్టి మీ పర్సన్లో మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారా లేదో తెలిసిపోతుంది. సో అలాగే మీకు రెజొనేట్ అయితే ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు తీసుకొని మీ అంతా రెస్ట్ అండ్ పీస్ చేసేయండి ఎప్పటిలాగే. సో మీ పర్సన్ నేను 3 times నేను 3 times ప్రపోజ్ చేస్తారో లేదో తెలుసుకుందాం. ప్రపోజ్. ఓకే, మీ పర్సన్ ప్రపోజ్ చేస్తారో లేదో. ఫైల్ ఏ, ఫైల్ బి. ఓకే, ఫైల్ ఏ, ఫైల్ బి ఎంచుకుంటున్నారు కదా. ఇప్పుడు ఫైల్ ఏ, ఫైల్ బి. ఓవరాల్ ఎనర్జీ తీద్దామండి. ఓకే, ఓకే. ఫైల్ ఏ, జస్టిస్. పాస్ట్లో అయితే మీ రిలేషన్షిప్లో జస్టిస్ జరగాలని ఆశపడ్డారు. ఏదైతే మీరు అన్ఫేర్ జరిగిందో ఆ అన్ఫేర్ని ఒక న్యాయం జరగాలని మీరైతే చాలా దేవుడికి మొరపెట్టుకున్నారు. యాక్చువల్గా ప్రజెంట్ మీకు న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వాలి. బట్ మీ యొక్క పర్సన్ యొక్క మల్టిపుల్ చాయిస్ వల్ల, కన్ఫ్యూజన్ మైండ్ వల్ల, లేకపోతే ఓన్ థాట్స్ వల్ల, లేకపోతే వేరే ప్రయారిటీస్ వల్ల లేట్ అయిపోతుందండి. సో లేకపోతే ఈ ప్రజెంట్లో అయితే మీకు న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వాలి. ఎమోషనల్గా డిస్టెన్స్లో ఉన్నారు, లాస్ అవుతున్నారు, లాస్ ఫీల్ ఉన్నారు. చాలామంది మన వ్యూవర్సే చూస్తున్న వాళ్ళు సెల్ఫ్ లవ్లో కూడా ఉన్నారు. ఓకే, మనకి పాస్ట్లో న్యాయం జరగలేదు కాబట్టి మన సెల్ఫ్ లవ్లో ఉందాం చాలు అనుకుంటున్నారు. సో అలాగే ఇంట్యూషన్ కూడా పెరగబోతుంది. మీకు ఫ్యూచర్లో ఫర్దర్గా మూమెంట్ రాబోతుందండి. సో నేను ఫ్యూచర్లో ఒక మూమెంట్ రాబోతుంది మీ పర్సన్ నుంచి. ఏదైతే కమ్యూనికేషన్ లేదో, డిస్టెన్స్లో ఉన్నారో, కొంచెం డిస్టెన్స్ బ్యాక్ చేసి ఉంచారో, ఈ 7 of Cupsకి క్లారిఫై చేశాను. డిస్టెన్స్ ఉన్నారో, కమ్యూనికేషన్ లేదు, మీ కమ్యూనికేషన్ అవాయిడ్ చేస్తున్నారు. ఫైల్ ఏ వాళ్ళకి వాళ్ళు రొమాంటిక్ ఆఫర్ రాబోతుంది. ఇదే మూమెంట్ రాబోతుందన్నమాట. ఈ మూమెంట్ కూడా ఎందుకు రాబోతుంది? మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు ప్రెజెంట్లో మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వాలి. న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల మీ ఫోకస్ అంటే మీ సెల్ఫ్ లవ్ మీద, మీ మీద ఎక్కువ పెట్టుకున్నారు. ఏ ఫీలింగ్స్ ఎవరి మీద చూపించకూడదని సప్రెస్ చేసుకుంటున్నారు. ఇదిగోండి ఒక క్లారిటీ, ఒక ట్రూత్. ఏదైతే పాస్ట్లో మీరు జస్టిస్, న్యాయం కావాలనుకొని వేడుకొని దేవుళ్ళకి కానీ ఒక గదిలో ఏడ్చుకొని కూర్చున్నారు. న్యాయం జరగాలి మా రిలేషన్షిప్లో, ఇంత ఎఫర్ట్స్ పెట్టాను, ఇంత బాధపడ్డాను కదా అని చెప్పి బాధపడినప్పుడు ప్రజెంట్ యాక్చువల్గా మీ సెల్ఫ్ లవ్ ఉండడం వల్ల ఫ్యూచర్లో ఒక మూమెంట్ రాబోతుంది. ఎవరైతే మీ ఒక పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ ఏదైతే కన్ఫ్యూజన్ మైండ్ ఉందో, స్టక్ అయిపోన్నాడో, లేకపోతే థర్డ్ పార్టీ ఉందో, లేకపోతే ఇంకా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏదైనా వాళ్ళ ఓన్ మైండ్ సెట్ వల్ల తను స్టక్ అయిపోయిన ఆ స్టక్ నుంచి వచ్చి మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాడు. రొమాంటిక్ ఒక ఆఫర్ ఇవ్వబోతున్నారు. సో ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలో కూడా మనం తెలుసుకుందాము. మా వ్యూవర్స్ ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా? ఎస్, ప్రపోజ్ అయితే చేయబోతున్నాడు ఫ్యూచర్లో. నాట్ ఇప్పుడు కాదండి, ఫ్యూచర్లో. మీరు ఈ సెల్ఫ్ లవ్ అనేది మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రము ఇది మీకు ఇంకా పాజిటివ్ వైబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ మీ వర్క్ అంతా వదిలేసి ఏడ్చుకొని కూర్చుంటూ ఉంటే మాత్రము మీకు న్యూ బిగినింగ్స్ అనేది లేట్గా స్టార్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఏదైతే తను రొమాంటిక్ ఆఫర్తో రాబోతున్నాడో అది కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏది చేస్తున్నారు అది చాలా మంచి పని చేస్తున్నారు, అదే కంటిన్యూ అవ్వండి. ఓకే, యాక్సెప్ట్ చేయాలా వద్దా మా వ్యూవర్స్? ఎస్, ఫస్ట్ తను వచ్చినప్పుడు డిసప్పాయింట్ అయిపోతారండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచో, ఇన్ని నెలల నుంచో మీరు వెయిట్ చేస్తున్నారు కదా, ఏదైతే న్యాయం కావాలనుకుంటున్నారో అది ఇంత డిలే అయింది అని చెప్పి. కానీ మీ డిలే అనేది ఇది మ్యారేజ్ వరకు వెళ్ళే పొటెన్షియల్ ఉంది. ఎస్, మ్యారేజ్ వరకు వెళ్ళే పొటెన్షియల్ ఉంది. సో మీ డిలే అనేది మీ యొక్క బాధ అనేది వ్యర్థం కాదు, అది ప్రతిఫలంగా మ్యారేజ్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు వర్క్ని ఏమి పెండింగ్ పెట్టుకొని మీ వర్క్ మీరు చేసుకోండి హ్యాపీగా. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకొని సెల్ఫ్ వర్త్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. మీరు గ్రోత్లో ఉండండి. అప్పుడు ఒక చారియట్ అనేది యాక్టివ్ అవుతుంది. అంటే ఒక మూమెంట్ అనేది యాక్టివ్ అవుతుంది. తన కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి మీకు ఒక ఆఫర్, ఒక క్లారిటీ, ఒక అపాలజీ వచ్చి చెప్తాడు. సో అసలు ఎందుకు సిచ్యువేషన్ ఇలా జరిగిందని కూడా చెప్తాడు. సో ఫైల్ బి వాళ్ళకి ఏం జరుగుతుందో చూద్దాం. మెజిషియన్. ఓకే, వెరీ గుడ్. ఓకే, యాక్చువల్గా పాస్ట్లో మీ పర్సన్ చాలా మ్యానిపులేట్ చేశాడండి. అంటే తిమ్మని చేసి బొమ్మ చేయడం, బొమ్మను చేసి తిమ్మని చేయడం అంటారు కదా, అలాగే చాలా మాటలతో, యాక్షన్స్తో ఒకటి చెప్పి ఒకటి చేయడము. నెక్స్ట్ వచ్చి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవడము. నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్రెస్ చేసిన మాటలు ఒకటి, చేతలు ఒకటి ఉండేది అన్నమాట. ఇప్పుడు మాత్రం ఏంటంటే పాస్ట్లో మీరు మేనిఫెస్ట్ కూడా చేసుకున్నారు కొద్దిగా, మీ పర్సన్ మారాలి, చెయ్యాలని చెప్పి. ప్రజెంట్ అయితే మీ డ్రీమ్ అనేది బ్రోక్ అయిపోయింది. తను నాతో అబద్ధాలు ఆడాడు అని మీకు నిజం తెలియడం వల్ల
ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ కూడా కనబడుతుంది. ఇక్కడ మాక్సిమం బి సెలక్షన్ చేసుకున్న వాళ్ళు మ్యారేజ్ ఆల్రెడీ అయ్యుండొచ్చు. లేకపోతే లవర్స్‌తో ఫైటింగ్ లేకపోతే ఫిజికల్ అబ్యూస్ ఉంటారు కదా! ఫిజికల్ అబ్యూస్ కూడా అయిన సందర్భాలు చాలా మందికుంది. కొట్టడం అవన్నీ జరిగి ఉన్నాయి ప్రెజెంట్ అయితే. ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. కొట్టడాలు కూడా ఉన్నాయి. ప్రెజెంట్ అంటే ఈరోజు కాదండి. ఒక ఫ్యూ మంత్స్ లోపల. ఒక 3, 4 మంత్స్ లోపల అయితే ఇవి జరిగిపోయి ఉన్నాయి. ఆల్రెడీ కొట్టడాలు, ఫిజికల్ అబ్యూస్ జరగడాలు ఉన్నాయి. హార్మోని కూడా దెబ్బతినింది మీ ఇద్దరి మధ్యన కూడా మిస్‌అండర్‌స్టాండింగ్‌లు, ఎమోషనల్‌గా డిస్కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు. అయితే ఫ్యూచర్‌లో మాత్రం ఒక న్యూ ఆపర్చునిటీ రాబోతుంది. ఆ న్యూ ఆపర్చునిటీ మీ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టబోతుంది. సో, రిలేషన్‌షిప్ నిలబెట్టడమే కాదు, అది చాలా వేగంగా రాబోతుందనమాట. సో, ఇది ఏ విధంగా ఉంటుంది ఫైల్ బి? మీరు యాక్సెప్ట్ చేయాలా వద్దా? యాక్సెప్ట్ చేయాలా వద్దా? యెస్, యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు పాస్ట్‌ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈక్వల్‌గా ఇంటెక్ పెట్టుకోండి. మీరు ఎంత ఇస్తున్నారో అంత తను కూడా ఇస్తుందో లేదో యాక్షన్స్ అబ్జర్వ్ చేయండి వర్డ్స్ కన్నా. నెక్స్ట్ వచ్చి మీరు గ్రౌండెడ్‌గా, మీరు ఏదైనా మనీ పరంగా వాళ్ళకి హెల్ప్ చేస్తే మాత్రము, ఓకే, మనీ పరంగా మీరు ప్రాక్టికల్‌గా హెల్ప్ చేస్తే మాత్రము కింగ్ ఆఫ్ స్వర్డ్స్ చాలా ప్రాక్టికల్‌గా కంట్రోల్ చేయాలి మీ పర్సన్ వచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చి మాటలు కాదు, పాస్ట్‌ని బాగా గమనించి, పాస్ట్‌లో ఎంత హర్ట్ జరిగిందో, ఏ విధంగా మీరైతే బాధపడ్డారో వాటిని గమనిస్తూ యాక్షన్స్ అనేది మీరు గమనిస్తూ ఉండాలి. లేకపోతే మళ్ళీ మీ రిలేషన్‌షిప్‌లో హైప్రిస్టెస్ మీకు ఇంట్యూషన్ కూడా బాగా పనిచేస్తుంది. సో, మీ రిలేషన్‌షిప్ అనేది చాలా మందికి ఇది మ్యారేజ్ ఆల్రెడీ అయిన వాళ్ళు చూస్తున్నారండి. సో, మీ ఇంట్యూషన్ పనిచేస్తుంది. పాస్ట్ మెమరీస్ అనేది మీకు ఒక పాఠంలా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మీరు చాలా ప్రాక్టికల్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలంటే బౌండరీస్ సెట్ చేయాలి. బౌండరీస్ సెట్ చేయడం వల్లే మీకనేది జరుగుతుంది. ఒక ప్రాక్టికల్ వేలో హ్యాపీ లైఫ్ అనేది ఉంటది. లేకపోతే మళ్ళీ పాస్ట్‌ని రిపీటెడ్‌గా ఒక సర్కిల్ లాగా మీరు చేయగలుగుతారు. మళ్ళీ ఏంటంటే నేర్చుకునేది తక్కువ, మళ్ళీ సేమ్ సర్కిల్‌లో లూప్‌లో ఇరుక్కునేది ఎక్కువైపోతుంది.